హలో ఎవరివన్, నేను మీ పీజే. చాలామంది చెప్తున్నారు ఏంటి అన్నట్లయితే కార్ ఆఫ్ చేసే ముందు ఏసీ ఆఫ్ చేయండి, కార్ స్టార్ట్ చేసిన 10 సెకండ్స్ తర్వాత ఏసీ ఆన్ చేయండి, ఇలాంటివి అయితే చెప్తున్నారు. దీనికోసం అసలు నిజాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏసీ ఆన్ ఆఫ్ దాని గురించి ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు ఎప్పుడైతే వెహికల్ ఆఫ్ చేస్తారో ఇంజన్తో పాటు కంప్రెసర్ కూడా మనకి ఏదైతే ఉందో అది ఆఫ్ అయిపోద్ది, అది ఓకే. సో ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అన్నట్లయితే, సో ఇంజన్ స్టార్ట్ అయిన వెంటనే కంప్రెసర్ ఆన్ అవ్వదు. సో ఇంజిన్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని సెకండ్స్కి కంప్రెసర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో దీనివల్ల ఎటువంటి మీకు ప్రెషర్ పడదు, ఇంజిన్ పోవడం ఇలాంటిది అయితే అవ్వదు అనమాట. ఇంజిన్కి ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. ఎలాగైతే రెగ్యులర్గా వాడతారో ఏసీ ఆన్ చేసి ఉంచండి, దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. రీసర్క్యులేషన్ మోడ్ ఏదైతే ఉందో, సో ఈ రీసర్క్యులేషన్ మోడ్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకు అన్నట్లయితే మనకి ఏదైతే ఎయిర్ చిల్ అవుతుందో, సో ఆ చిల్ ఎయిర్ అనమాట మనకి రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో దాని ద్వారాగా ఫాస్ట్గా కూల్ అవుతుంది అనమాట. అంత మాత్రాన ఏసీ ఆఫ్ చేయలేదు అన్నట్లయితే ఇంజిన్ పోవడం, సో స్టార్ట్ చేసిన వెంటనే ఏసీ ఆన్ చేయడం, సో దానివల్ల ఇంజిన్ పోవడం ఇలాంటివి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీరు దర్జాగా వాడుకోవచ్చు. సో దీనికోసం ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. సో దీనికోసం ఇంకొక వీడియో చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలన్నట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా.